మార్చి 4, 2026 హోలీ పండుగ రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. గుంటూరు జిల్లాలో పొలాల్లో మిర్చిని ఎండబెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆకాశం నుండి చూస్తే ఎర్రటి రంగుల తివాచీలా కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసి ఒక పారిశ్రామిక దిగ్గజం ఆగిపోయారు. ఈయన భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరు. ఆయనే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా గారు ఎక్స్లో దాన్ని పోస్ట్ చేశారు. అదేంటో మీరు చూడండి. భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామిక నాయకులలో ఒకరు. మన రైతుల కష్టాన్ని, మన తెలుగు నేల సంపదను ప్రపంచం ముందు నిలిపారు. గుంటూరు మిర్చి ఇది కేవలం ఒక పంట మాత్రమే కాదు. ఇది మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు, మన అస్తిత్వం, మన గర్వం. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కానీ ఇక్కడతో ఆగలేదు లోకేష్ గారు. ఆయన ఈ ఒక్క మెసేజ్తో 2 పెద్ద అడుగులు వేశారు. మొదటి అడుగు చిల్లీ టూరిజం. ఆనంద్ మహీంద్రా గారు చేసిన సూచనను గౌరవిస్తూ మిర్చి పంట కాలంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల్ని పరిశీలించమని పర్యాటక మంత్రిని కోరారు. రెండవ అడుగు పరిశ్రమలకు ఆహ్వానం. భవిష్యత్తులో ఏపీ నుండి వచ్చే డ్రోన్ విజువల్స్ మిర్చి మాత్రమే కాదు, మహీంద్రా ఫ్యాక్టరీస్ కూడా కనిపించాలని ఆయన కోరారు. దీంతో చెప్పకనే తన మనసులోని కోరికను వెలిబుచ్చారు ఆయన. ఒక వైరల్ వీడియో, ఒక ట్వీట్, ఒక తెలివైన జవాబు, ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వికాసానికి ఒక కొత్త దారిని చూపాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటి ఉంది: అవకాశాలు వెతుక్కోవటం కాదు, మనమే అవకాశాలను సృష్టించుకోవాలి అని. దానికి స్ఫూర్తిగా మహీంద్రా కంపెనీనే తీసుకోవచ్చు. మన గురించి ప్రపంచానికి చెప్పిన వ్యక్తి గురించి, అతని కంపెనీ గురించి మనము చెప్పుకోవాలిగా. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే, దేశ విభజన జరగకముందే ఒక కంపెనీ పుట్టింది. ఆ కంపెనీ ఈరోజు 100కు పైగా దేశాలలో విస్తరించి ఉంది. దాదాపుగా 2,40,000 మంది ఉద్యోగులు, 20 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కును దాటింది. ఆ కంపెనీ ఈరోజు 100కు పైగా దేశాల్లో విస్తరించి ఉంది. దాదాపుగా 2,40,000 మంది ఉద్యోగులతో 20 బిలియన్ అమెరికన్ డాలర్ల రెవెన్యూ మార్కును దాటింది. ప్రపంచంలో అత్యధికంగా ట్రాక్టర్స్ను తయారు చేసే కంపెనీగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఆ కంపెనీయే మహీంద్రా అండ్ మహీంద్రా. 1945 సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలోనే కొనసాగుతుంది. సరిగ్గా మనం స్వాతంత్రం తెచ్చుకోవడానికి 2 సంవత్సరాల కాలం. అక్టోబర్ 2, 1945న పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో జేసీ మహీంద్రా, కేసీ మహీంద్రా అనే అన్నదమ్ములతో మాలిక్ గులాం మహమ్మద్ తోడై మహీంద్రా అండ్ మహమ్మద్ అనే పేరుతో ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీ నెలకొల్పి యుఎస్, యూకేతో స్టీల్ దిగుమతి వ్యాపారాన్ని ప్రారంభించారు. వీరి మొదటి ఆఫీస్ ముంబైలో తెరుచుకుంది. ఇదే సంవత్సరంలో విల్లీస్ ఓవర్ల్యాండ్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ యుఎస్ఏ నుండి 75 జీపులు సీకేడీ కండిషన్లో ఇండియాకు వచ్చాయి. మజిగావున్, బాంబేలో వీటిని అసెంబుల్ చేశారు. ఆ మొదటి 75 జీపులు ఇండియాలో ఒక ఆటోమొబైల్ రెవల్యూషన్కి మొట్టమొదటి అడుగు వేసేలా చేశాయి. 1947 ఆగస్టు 15 ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. దాంతోపాటు దేశ విభజన జరిగింది. దీంతో తమ భాగస్వామి మాలిక్ గులాం మహమ్మద్ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అక్కడ ఆయన పాకిస్తాన్కు మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. తర్వాత పాకిస్తాన్కి 3వ గవర్నర్ జనరల్ అయ్యారు. అలా ఒక బిజినెస్ మ్యాన్ 2 దేశాల చరిత్రలో భాగమయ్యారు. భాగస్వామి వెళ్ళిపోవడంతో మహీంద్రా సోదరులు కొంత డీలాపడ్డారు. కంపెనీ స్టాంపులో M&M అని ఉంది. పేరు మార్చే అవకాశాలు లేవు. అప్పుడే తెలివిగా ఆలోచించారు. 2 Mలు 2 మహీంద్రా సోదరులు అనే కాన్సెప్ట్తో ముందుకెళ్లారు. 1948లో పేరు మారింది. మహీంద్రా అండ్ మహీంద్రా. అదే నావ, అదే సముద్రం. కానీ నావికులు మారారు, గమ్యం మారింది. ఎదురొచ్చిన క్రైసిస్లో పేరు మార్చలేకపోయారు. అదే పేరుతో చరిత్ర రాశారు. అదే మహీంద్రా స్పిరిట్. 1947 నుండి 1990 వరకు జీప్ నుండి ఆటో జెయింట్ వరకు అప్రతిహతంగా దూసుకెళ్లారు. ఈ కాలంలో మహీంద్రా కేవలం వెహికల్స్ తయారు చేయడం మాత్రమే కాదు, మన దేశ రైతులకు ట్రాక్టర్ రూపంలో ఒక కుటుంబ సభ్యుడిని ఇచ్చింది. కొన్ని కుటుంబాల ఆస్తి పంపకాలలో ట్రాక్టర్ కూడా భాగమయ్యింది. ఇండియాలోని అన్ని గ్రామాలను కనెక్ట్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా ముందే మహీంద్రా ప్రూవ్ చేసింది. ఒక స్టీల్ ట్రేడర్గా మొదలైన కంపెనీ ఇండియాస్ లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్గా మారింది. ఇదంతా ఒక చరిత్ర.
ఈ చరిత్రను తిరగరాయడానికి ఒక యువ నాయకత్వం కదిలింది. 1981లో మహీంద్రా గ్రూపులో చేరిన ఆయన తన ప్రతి అడుగు నెమ్మదిగా వేస్తూ 1989లో కంపెనీకి డిప్యూటీ ఎండీగా ఒక్క మెట్టు పైకెక్కి 1991లో కంపెనీ వైస్ చైర్మన్గా, ఎండీగా పగ్గాలు చేపట్టారు. 2012లో కంపెనీ చైర్మన్గా పదవిని చేపట్టి కంపెనీని కాలంతో పోటీపడి మరీ పరుగులు తీయించారు. ఈయనే ఆనంద్ మహీంద్రా. హార్వర్డ్లో ఎంబీఏ పూర్తి చేసిన అనుభవం బిజినెస్లో ఎలా రాటుదేలాలో నేర్పింది. ఎక్స్, అదే మన పాత ట్విట్టర్లో 1 కోటికి పైగా ఫాలోవర్స్ ఈయనకి మాత్రమే సొంతం. ఈయన చేసే ప్రతి ట్వీట్ ఎవరో ఒకరికి ఇన్స్పిరేషన్గా మారి తమ జీవితాలనే బాగు చేసుకున్న వారు ఎంతోమంది. అదే ఈయన స్పెషల్. మౌనంగా ఉంటూనే ఎంతోమందిని ప్రభావితం చేయగలరు ఈయన. దేనికి రాజీపడిన తత్వం, తనకు మాత్రమే సొంతమైన వ్యక్తిత్వంతో ఈయన గెలుచుకున్న హృదయాలెన్నో. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా ప్రత్యేకం. ఆయన ఎప్పుడూ సామాన్య మానవుల కష్టాన్ని, సృజనాత్మకతను గుర్తిస్తారు. ఒక రైతు కష్టాన్ని, ఒక గ్రామ ఉత్పత్తిని ప్రపంచానికి చాటి చెప్పే మనసు ఆయనది. మన గుంటూరు మిర్చిని చూసి ఆయన ఆగిపోయారంటే అది మన రైతులకు అత్యంత గొప్ప గుర్తింపే. తన ఎంప్లాయీస్ని ఆస్తిగా చూసే ఈయన ఎప్పుడూ రైతుల పక్షమే. 1991లో లిబరలైజేషన్ రిఫార్మ్స్తో ఇండియన్ ఎకానమీకి గేట్స్ తెరిచినప్పుడు టయోటా, జిఎం, ఫోర్డ్, హుండై లాంటి ఎన్నో ఫారిన్ కంపెనీస్ ఇండియాలోకి వస్తున్నాయి. ఇండియా తన కంపెనీస్ని రక్షించుకోలేదు అని అందరూ భయపడ్డారు. కానీ ఒక్క ఈయన తప్ప. దీన్ని ఆయన అవకాశంగా మలుచుకున్నారు. ఇదే మనకు అవకాశం, మనం మన ఫస్ట్ ఎవర్ ఇండియన్ గ్లోబల్ ఎస్యూవీ తయారు చేద్దాం అని తన టీంని వెన్నుతట్టి ప్రోత్సహించారు. దానికి బీజాలు పడ్డాయి. దీనికోసం 1993లో ఒక వ్యక్తి యుఎస్ఏ నుండి ఇండియా వచ్చారు. జనరల్ మోటార్స్ R&Dలో 14 సంవత్సరాలు పనిచేసి ఫ్లేర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన ఇంజనీర్ ఆయన, డాక్టర్ పవన్ గోయింకా. సరాసరి నాసిక్ వెళ్ళి నాసిక్లో మహీంద్రా R&D షెడ్ చూసి షాకు తిన్నారు ఆయన. ఇది ల్యాబొరేటరీ కాదు, కేవలం షెడ్ మాత్రమని తిరిగి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆనంద్ మహీంద్రా ఆయన ఆపారు. తన డ్రీమ్ చెప్పారు. ప్రపంచ స్టాండర్డ్స్తో పోటీ పడేలా ప్రపంచానికి కావాల్సిన వెహికల్ మనమే తయారు చేద్దాం. మనకి కావాల్సింది లైసెన్స్ కాపీ కాదు, మోడిఫికేషన్ మోడల్ కూడా కాదు, పూర్తిగా స్వదేశీ ఇంజనీరింగ్ ప్రతిభతో కారు తయారు కావాలి అని. అదే ప్రాజెక్ట్ స్కార్పియో. 120 మంది ఇంజనీర్స్తో, అందులో సరాసరి అందరి వయసు 27 సంవత్సరాలే. సుమారు 550 కోట్ల బడ్జెట్తో 1997లో తన బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకొని స్కార్పియో ఇండియన్ రోడ్ల మీద పరుగులు పెట్టింది. దీంతో ఇండియా చరిత్రే మారిపోయింది. స్కార్పియో అంటే కేవలం ఒక కారు కాదు, అది ఇండియా యొక్క ఇంజనీరింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇండియన్ ఇంజనీర్లు ప్రపంచ స్థాయి ప్రోడక్ట్ తయారు చేయగలరని ప్రూవ్ చేసిన మూమెంట్ అది. ఆయనేం చెప్పారో, ఈయనేం విన్నాడో కానీ గోడౌన్ చూసి పారిపోదాం అనుకున్న వ్యక్తి పవన్ గోయింకా మాత్రం ఫాదర్ ఆఫ్ స్కార్పియో అయ్యారు. స్కార్పియో తర్వాత హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో కేస్ స్టడీ అయింది. ఆ 120 మంది యంగ్ ఇంజనీర్స్ ఇప్పుడు ఇండియాలో, వరల్డ్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇది ఒక విజనరీ యొక్క కళ బలం. ఇది ఆనంద్ మహీంద్రా యొక్క బిజినెస్ బ్రెయిన్కు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివెన్నో. So what I thought I'd do would be to talk about rabbits. Yes, you heard me right. I'm going to talk about rabbits. Now, in English, there is this phrase called frightened as a rabbit. And that implies that a rabbit is an extremely timid creature and one that has no gumption, no courage. But if you look at our own Panchatantra, the rabbit in fact comes out to be a fairly heroic character. And some of you might remember the story about the mighty lion who ruled a jungle, terrorized all the creatures in there, and they negotiated a peace with him, saying that every day one animal would be sent up for the lion's nutrition. It came upon the rabbit's turn. This rabbit had no intention of being devoured, thought for a bit, showed up late at the lion's den. The lion was angry and hungry. He said, "What happened to you?" And he said, "Well, Your Highness, I was actually going to come with 4 other friends. There were 5 of us to give you a real feast. On the way here, we met another lion who ate up the other 4, sent me here to tell you that he was the real ruler of the jungle." And now, of course, the lion got really upset. He said, "Take me to this upstart." The rabbit took him to a well, told him to look inside and said, "That's your competitor." The lion roared, jumped into the well, and of course was done for. So when you look at this story about the rabbit, there are a number of interesting lessons that come out. First of all, the rabbit intended to survive. It had no intention of being devoured. And it knew that its enemy was several times its size.
But it leveraged that size, it leveraged that aggression against its opponent. It also saw things that we usually see, but used that information very creatively. And it used the power of its brain, not the power of its brawn, to get ahead. To me, the rabbit, in a sense, is the story of India. So, to summarize the good news, innovation is alive. Good news, Mr. Singh, that it is alive, and social media has shown us that it's in fact thriving. ఒక క్రైసిస్ని అవకాశంగా మార్చే నాయకుడు ఉండటం ఎవరికైనా అదృష్టమే, అది కంపెనీ అయినా రాష్ట్రమైనా. అయితే ఆనంద్ మహీంద్రా తన వరకే కాదు, మన గౌరవాన్ని నిలబెట్టారు. అది ఎలాగంటే, విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో బీకామ్ కంప్లీట్ చేసి ఓహియో యూనివర్సిటీలో ఎంబీఏ చేసి తన తమ్ముడితో కలిసి హైదరాబాదులో కేవలం 20 మందితో ఒక ఐటీ కంపెనీ మొదలుపెట్టారు సత్యం రామలింగరాజు. ఇది క్రియేట్ చేసిన ప్రపంచం అప్పట్లో అంతా ఇంత కాదు. 1991లో ఈ కంపెనీ లిస్టింగ్కి వెళ్ళినప్పుడు దాదాపుగా 17 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. సత్యం రామలింగరాజు బిల్గేట్స్ ఆఫ్ ఏపీ అనే బిరుదు పొందారు. అంతా బాగానే కనిపించింది. కానీ రాజు 2003 నుండి అకౌంట్స్ ఫాల్సిఫై చేస్తున్నారు. ఈ విషయం ఆయనే ఒప్పుకున్నారు. తర్వాత ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ కార్పొరేట్ స్కామ్ అయింది. టోటల్ ఫ్రాడ్ 7,136 కోట్లుగా తేలింది. ఇందులో 5,040 కోట్లు లేని ఉన్నట్లు చూపారు. దీనికోసం బ్యాంక్ స్టేట్మెంట్ ఫోర్జరీ చేశారు. రెవెన్యూ పెంచడానికి వేల కొద్దీ ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేశారు. స్కామ్ నిర్ధారణ అయింది. దీంతో కల్లోలం మొదలైంది. వరల్డ్ బ్యాంక్ సత్యంని బ్యాన్ చేసింది. పీడబ్ల్యూసీ ఆడిటర్స్గా ఫెయిల్ అవడంతో యుఎస్ ఎస్ఈసి దానికి $6 మిలియన్ పెనాల్టీ విధించింది. జనవరి 7న రాజు సెబీకి సత్యం బోర్డుకి తన కన్ఫెషన్ లెటర్ ఇచ్చారు. అది వరల్డ్ మీడియాకి లీక్ అయింది. స్టాక్ మార్కెట్లు బెంబేలెత్తాయి. అప్పటి వరకు $544 ఉన్న స్టాక్ ప్రైస్ ₹6.30 పడిపోయింది. ఒకే ఒక్క రోజులో సుమారుగా 14,000 కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. 52,000 మంది ఎంప్లాయీల జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. వాళ్ల మీద ఆధారపడ్డ కుటుంబాలు భయం గుప్పిట్లో బతుకులు వెళ్లదీశాయి. అప్పటి వరకు పౌడిన నోళ్లు తిట్టడం మొదలుపెట్టాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసే వెస్ట్రన్ మీడియా దీన్ని తమ కంపు కంపెనీ ఎన్రాన్తో పోల్చి ఇండియాస్ ఓన్ ఎన్రాన్ అనే మరకంటించింది. ఒక్కొక్కరు సత్యం మానియా నుండి దూరం జరగడం మొదలుపెట్టారు. సత్యంలో ఎంప్లాయీకి వెళ్ళనివ్వడానికి పోటీలు పడ్డ వారంతా చీకటి గదిలో బావురుమన్న ఉదాహరణలు ఎన్నో. సత్యం అంతా అసత్యమని దాదాపుగా అందరూ నిర్ధారణకు వచ్చారు. సత్యం నుండి దాదాపుగా అందరూ దూరం జరిగారు. సత్యాన్ని తిరగేసి మేటాస్ పెట్టారు. ఇదే సత్యానికి పెద్ద గొయ్యి తవ్వింది. బలమైన శక్తులేవో దీని వెనుక ఉన్నాయని పుకార్లు ఇప్పటికే షికారులు చేస్తున్నాయి. నష్టాలతో కొనారిల్లుతున్న మేటాస్ని సత్యంలో మెర్జ్ చేయడానికి $1.6 బిలియన్ ప్రపోజల్ రెడీ అయింది. దాన్ని అనౌన్స్ చేశారు. కాకపోతే బోర్డు దాన్ని తిరస్కరించింది. షేర్ హోల్డర్స్ రిజెక్ట్ చేశారు. డీల్ కొలాప్స్ అయింది. ఇక్కడి నుంచే సత్యం పునాదులకు బీటలు వారాయి. ఈ స్కామ్తో భారత ఐటీ రంగం ఒక్కసారిగా కుదేలయ్యింది. గవర్నమెంట్ ఒక పబ్లిక్ ఆక్షన్ పెట్టింది. ఆ ఆక్షన్ నుంచి ఎల్ఎన్టీ కంపెనీ వెళ్ళిపోయింది. విదేశీ కంపెనీలు దూరంగా ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ అందరిది ఒకటే అభిప్రాయం, ఫ్రాడ్ కంపెనీ, ఎవరో కొనరని. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చారు. అప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎందరికో భయాన్ని పుట్టించింది, మరెందరికో ఆశను కల్పించింది. ఐ డోంట్ బిలీవ్ దిస్ ఈజ్ ఎ సింకింగ్ షిప్, నో లాంగర్. దిస్ మే నాట్ బీ ఎ రేసింగ్ క్రాఫ్ట్ ఎట్, బట్ ఇట్ ఈజ్ అవర్ టాస్క్ టు మేక్ ఇట్ వన్. ఇది మునిగిపోతున్న ఓడ అని నేను అనుకోవడం లేదు. ఇకపై ఎంత మాత్రం కాదు. ఇది ఇంకా వేగంగా దూసుకుపోయే పందెపు పడవ కాకపోవచ్చు, కానీ దాన్ని ఆ స్థాయికి తీర్చిదిద్దడమే మన కర్తవ్యం. దీంతో ఆనంద్ మహీంద్రా బలమేంటో ప్రపంచానికి అర్థమైంది. ఏప్రిల్ 13, 2009న టెక్ మహీంద్రా హైయెస్ట్ బిడ్ వేసి సత్యాన్ని సొంతం చేసుకుంది. జూన్ 2009లో సత్యం మహీంద్రా సత్యం అయింది. జూన్ 2013లో పూర్తి మెర్జర్ జరిగి టెక్ మహీంద్రా ఇండియాలో 5వ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. దీనికి సరైన వ్యక్తిని ఏరుకోరి సిపి గుర్నానీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు ఆనంద్ మహీంద్రా. ఆయన నమ్మకం వమ్ము చేయలేదు. ఈయన 52,000 మంది ఉద్యోగస్తుల్లో ఏ ఒక్క ఉద్యోగస్తుని ఇమీడియట్గా లే ఆఫ్ చేయలేదు. 15 కంట్రీలో ఉన్న లా సూట్స్ అన్నీ సెటిల్ చేశారు. సంవత్సరంలో 250 రోజులు రోడ్ ట్రిప్లే. ప్రతి క్లయింట్ని, ప్రతి ఎంప్లాయీని పర్సనల్గా కలిసి వచ్చేవారు ఈయన. దీంతో కంపెనీ లాభాల బాట పట్టడమే కాదు, డివిడెండ్ డిక్లేర్ చేసే స్థాయికి చేరింది. సత్యం మహీంద్రా ఎక్విజిషన్ చేయడం హార్వర్డ్కి మరో కేస్ స్టడీ అయింది. ఇలా ఎన్నో అంశాలు ఆనంద్ మహీంద్రా గురించి చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద సినిమానే తీయవచ్చు. ఇక మన గుంటూరు మిర్చి సో స్పెషల్ బాస్. గుంటూరు ఆసియాలోని అతిపెద్ద చిల్లీస్ మార్కెట్గా అవతరించింది. వరల్డ్ చిల్లీస్ ప్రొడక్షన్లో భారత వాటా 43% అయితే ఇండియా ప్రొడక్షన్లో ఏపీ వాటా 44%. ఇందులో గుంటూరు వాటా 15%. 2024-25లో ఇండియా చిల్లీస్ ఎక్స్పోర్ట్స్ విలువ $1.34 బిలియన్. దాదాపుగా 7.15 లక్షల టన్నుల మిర్చి ఎగుమతి జరిగింది. ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మిర్చి మన పంట కాదు.
ఎక్కడో దక్షిణ అమెరికాలోని మెక్సికోలో పుట్టింది. 1498లో వాస్కోడిగామా కాలికట్ వచ్చినప్పుడు పోర్చుగీస్ వర్తకులు వారితో పాటు ఇండియాకి తీసుకొచ్చారు దీన్ని. 1700లో ఆంధ్రప్రదేశ్కి వ్యాపించింది ఈ మిర్చి పంట. ఇక్కడి వాతావరణం దీని సాగుకి పర్ఫెక్ట్గా కలిసి వచ్చింది. అప్పటి నుండి మనలో మన పంటగా భాగమైంది. రెడ్ గోల్డ్గా పేరు పడింది. అందుకే గుంటూరు సన్నం రకానికి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా జీఐ ట్యాగ్ పొందింది. అంటే మన గుంటూరు మిర్చి సన్నం రకం మన గుంటూరుకి భౌగోళిక గుర్తింపు తెచ్చింది. తేజ రకానికి చైనాలో ఉన్న క్రేజ్ వేరే. అసలు మిర్చి పుట్టుక స్థానమైన మెక్సికో కూడా దీన్ని మన దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది ఇప్పుడు. చైనా మాత్రమే కాదు, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, యుఎస్ఏ, EU మార్కెట్లు, మిడిల్ ఈస్ట్, యూకే అండ్ జర్మనీ ఒకటేమిటి, ఇంకా ఎన్నో కంట్రీలు ఈ మిర్చికి ఫిదా అయినవే. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ ఎన్నో అవకాశాలు సృష్టిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ రంగంలో రాజ్యం వెళుతున్న మార్కెట్ శక్తులతో పోటీని తట్టుకోలేకపోతున్నారు. దాని పర్యవసానం రైతుల మీద పడుతుంది. యువత సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్లుగా, బ్రాండెడ్ చిల్లీ పౌడర్ ఎక్స్పోర్ట్ యూనిట్లుగా, చిల్లీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లుగా, అగ్రి స్టార్టప్లుగా, స్పైస్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ల్యాబ్లుగా ఇలా ఎన్నో అవకాశాలు మన చుట్టూనే ఉన్నాయి. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మీ బిజినెస్కి కావాల్సిన ప్రోత్సాహాలతో సిద్ధంగా ఉంది. కావాల్సిందల్లా మన వైపు ప్రయత్నమే. మన మిర్చికి ఫిదా అయిన ఆనంద్ మహేంద్ర గారు ఇచ్చిన స్ఫూర్తితో మనలో కూడా ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఈ స్ఫూర్తిని కొనసాగిస్తారని ఆశిద్దాం. మీ బిజినెస్ ఆంధ్ర.